రోజు పార్టీలో చేరబోయే నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను, ఉప సర్పంచ్లకు, అదే విధంగా మెంబర్స్ కు, ప్రజలందరికీ కూడా మీరు టెన్షన్ పడే అవసరం లేదు. మిమ్మల్ని గుండెలో పెట్టుకొని కాపాడుతాం. కొత్త పాత తేడా లేదు. ఇక్కడ పనిచేసే వాళ్లకు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటుంది. నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నా, 50 ఏళ్ళ నుంచి ఉన్నా అంటే కాదు, పనిచేసే వాళ్లను మేము గుండెల్లో పెట్టుకొని కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా, రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఒకటి ప్రతి ఒక్కరికి ఇక్కడ, ఎందుకంటే టౌన్ హాల్ కూడా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, ఎన్నికలు 12వ తారీఖు అయిపోతాయి. 12వ తారీఖు లేకపోతే 15th ఇప్పుడు సెకండ్ వీక్ లో ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు మీకు సుదీర్ఘం ఉన్నా, మీకు ఎంత దగ్గరి స్నేహితం ఉన్నా, ఎలక్షన్స్ వరకు అదర్ పార్టీస్ తోని మాట్లాడొద్దని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తాం. అలా మాట్లాడినట్టు, ఎందుకంటే మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అటువంటిది మా నోటీస్కి ఏమొచ్చినా కూడా మా జిల్లా అధ్యక్షుడికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇమీడియట్ వాళ్ళని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎలక్షన్ తర్వాత మళ్ళీ యథావిధిగా మీకు సుదీర్ఘాలు ఉన్నా, మీకు ఏ ఫ్రెండ్షిప్ ఉన్నా మీరు కలవచ్చు, మాట్లాడవచ్చు. అప్పటిదాకా నా పర్సనల్ రిక్వెస్ట్, ఎందుకంటే ఫస్ట్ మనం పార్టీని కాపాడుకోవాలి. పార్టీని కాపాడుకుంటే పార్టీ మనం కాపాడుతుంది. మరి అదే విధంగా రేపు ఇవన్నీ కూడా ఈరోజు అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి సర్వే అవుతుంది. 48 hours లో రిపోర్ట్స్ వస్తాయి. గెలిచే వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం. ఎవరైతే పార్టీకి బాగా కష్టపడి గెలిచే అవకాశం లేదంటే వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలో, పార్టీకి ఏ విధంగా మిమ్మల్ని వాడుకోవాలో మాకు తెలుసు. తప్పకుండా మీరు బాధపడే అవసరం లేదు. ఆప్షన్లు ఉంటాయి. అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి గారికి రిక్వెస్ట్ చేసి ఈ 2 మున్సిపల్ గెలుచుకున్న తర్వాత ఎక్కువ నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకొని ఎంతమంది పనిచేసే వాళ్ళు ఉంటే అంత మందిని అకామిడేట్ చేసే బాధ్యత మరి ఎమ్మెల్యే తరఫున నేను తీసుకుంటా. అది నా బాధ్యత అని చెప్పి కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు, ఎందుకంటే ఎన్నికల్లో బ్రహ్మాండంగా కష్టపడ్డది. అది కాదు, మనం ఇవాళ పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలి. నేను గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా చేసిన. ఆయన 24 నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ వస్తాయి. ఒక్క సీట్ కూడా లేకుంటే పార్టీకి. అటువంటిది కష్టపడి ఆ రోజు ఒకటే చెప్పిన, గెలిచే సత్తా ఉంటే ఈ రోజు పార్టీలకు వచ్చినా వాళ్ళని వెల్కమ్ చేసి సీట్ ఇస్తాం. ఎందుకంటే ఫస్ట్ పార్టీని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఎవరైతే మొట్టమొదటి నుంచి పార్టీకి పనిచేసిండ్రో వారిని కాపాడుకోవాల్సిన, వాళ్ళు గెలిచే సత్తా ఉంటే 100% ఇస్తాం.